హలో, ఇవాళ మనం అటోమియంకి వచ్చేసాం. సో అటోమియం వీడియో మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాము. అది జస్ట్ ఒక షార్ట్ లాగా చేసాం అంతే. కానీ ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అటోమియం గురించి చూపిస్తాను అనమాట. సో అక్కడ మీరు చూస్తున్న స్పియర్స్ లోపల అండ్ కనెక్టింగ్ పోల్స్ లోపల ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ లేజర్ షోస్ అనేది ఎలా ఉన్నాయి లోపల అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అనమాట. సో ఈ అటోమియం దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ అనేది ఎలా తీసుకోవాలి, సో ఆ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ అటోమియం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నేను అలా వెళ్తున్నప్పుడు నాకు ఈ పార్క్ అనేది కనపడింది. ఇది ఒక పార్క్ అంటే గార్డెన్ లాగా ఉంది యాక్చువల్గా, చాలా బాగుంది చూడడానికి. సో అటోమియం ముందర సో ఈ విధంగా ఉంటుంది అనమాట వాక్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ మీ అటోమియం కిందకి రాగానే సో ఈ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్దాం. సో మనం అటోమిక్ కింద ఉన్నాం. అటోమిక్ కింద ఇక్కడ టికెట్స్ అనేది ఇక్కడ ఇస్తారు. సో మనం డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు మనం ఆన్లైన్లో తీసుకుంటే చాలా మంచిది. సో ఎక్కడ తీసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి టికెట్ ఉంటే ఆన్లైన్ టికెట్ డైరెక్ట్గా వచ్చేయచ్చు లోపలికి. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ చెకింగ్ చేస్తారు. చెక్ చేశారు, నన్ను పంపించేశారు లోపలికి. సో ఇక్కడ చూడండి, ఈ అటోమియం కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా చేశారనమాట. చూడడానికి చాలా అందంగా, చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి అద్భుతం అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ ఇది బ్రజెల్స్లో, బ్రజెల్స్ అంటే బెల్జియం యొక్క రాజధాని. సో బెల్జియం యొక్క రాజధాని బ్రజెల్స్లో ఈ అటోమియం అనేది ఉంది. ఇది ఒక ఫేమస్ ప్లేస్ ఇన్ బ్రజెల్స్. ఓకే, ఇది 1958లో కట్టారనమాట. సో 1958లో కట్టారు. ఎందుకంటే వరల్డ్ ఎక్స్పో 58 కోసం కట్టారు. అప్పటి నుంచి ఇది ఫేమస్ అయింది. సో మేము కూడా లోపలికి వచ్చినప్పుడు మనము టాప్ వ్యూకి వెళ్ళిపోతాం. ఇప్పుడు లోపలికి రాగానే లిఫ్ట్లోంచి టాప్ వ్యూ తీసుకెళ్తారు. ఆ వ్యూ అనేది ఎలా ఉంటుంది లిఫ్ట్లో నుంచి. సో లోపలికి వచ్చేసాం. సో లోపల వచ్చేసి మనం టాప్ స్పియర్లో ఉన్నాం. ఇక్కడ మనకు రెస్టారెంట్స్ ఉంటాయి. కావాలంటే చూడండి, లెఫ్ట్ సైడ్ అక్కడ రెస్టారెంట్ కనిపిస్తుంది. కొంచెం కాస్ట్లీ, ఓకే, కానీ చాలా బాగుంటుంది అన్నారు. మనం అయితే ట్రై చేయలేదు. సో మీకైతే పెనారమిక్ వ్యూ చూపిస్తాను. సో పెనారమిక్ వ్యూ అంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి. ఇది పెనారమిక్ వ్యూ అనమాట. అంటే ఏంటంటే బ్రజెల్ సిటీ మొత్తము అటోమియం టాప్ స్పియర్ నుంచి మొత్తం చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ నుంచి చూసినప్పుడు మినీ యూరోప్ కూడా కనిపించేసింది నాకు. సో ఇక్కడ నుంచి మనము మినీ యూరోప్ని చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మినీ యూరోప్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసాను. నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. టికెట్ ఎంత అండ్ అలానే మినీ యూరోప్లో ఉన్న మెయిన్ వింతలు ఏంటివి, అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు అటోమియం లోపల ఉన్న టాప్ స్పియర్లో ఉన్నారు. టాప్ స్పియర్ నుంచి మీ బ్రజెల్ సిటీని మొత్తాన్ని చూస్తున్నారు అనమాట. సో లోపల అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ €1 కానీ €2 కానీ వేసి మనం ఇంకా కొంచెం అద్భుతంగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ నుంచి చూసి నేను డిఫరెంట్ సైడ్స్ నుంచి నేను వ్యూని మీకు చూపించడానికి ప్రయత్నించాను. చూడండి, డిఫరెంట్ వ్యూస్ నుంచి ఫస్ట్ మనము రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. లిఫ్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో సో అట్లా రౌండ్గా ఉంటుంది స్పియర్, అట్లా రౌండ్గా తిరుగుతూ మొత్తం చేసాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, టాప్ స్పియర్లో ఉన్నాము. ఆ రెడ్ కలర్ ఉన్న దాంట్లో ఇప్పుడు కిందకి వెళ్ళి కింద నుంచి మనం ఒక్కొక్క స్పియర్కి వెళ్తాం. సో కిందకు వచ్చేటప్పుడు నాకు మన ఇండియన్స్ కనబడ్డారు. సో వాళ్ళు కేరళ నుంచి వచ్చారంట. సో బెల్జియం ట్రిప్ కోసం వచ్చారు. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు మనం ఒక్కొక్క స్పియర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, లోపలికి రాగానే ఈ స్పియర్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు, సో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఎలా వచ్చింది అంటే మొత్తం ఓవరాల్గా ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ బ్రజెల్ సిటీ మ్యాప్, ఓకే, ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రోటోటైప్ కూడా పెట్టారనమాట.
సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అటోమియం ప్రోటోటైపు. చాలా అద్భుతంగా అనిపించింది, చాలా బాగుందన్నమాట. సో ఇది మీకు బ్రజెల్స్ సిటీ మ్యాప్ అనమాట. సో ఇది ఒక 3Dలో తయారు చేశారు మంచిగా, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది అటోమియం. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాము. సో ఇది కంప్లీట్గా కూడా అక్యురేట్గా అనేది తయారు చేశారు, చాలా బాగుంటుంది అనమాట. ఇవి స్వర్గానికి మెట్లు ఉన్నట్టున్నాయి కదా, కాదు, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద పోల్ కనెక్టింగ్ ఉంది కదా, సో ఆ పోల్ కనెక్టింగ్లో స్టెప్స్ పెట్టారనమాట. సో ప్రతి స్పియర్లో ఇలాగా ఒక అద్దం ఉంటుంది, అద్దం నుంచి మనం బయటికి చూడొచ్చు, అలా ఉంటుంది వ్యూ. ఇక్కడ నుంచి మీకు లేజర్ షో కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. మీరు ఈ లేజర్ షోని చూసి ఎంజాయ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో కూడా.
సో ఎంజాయ్ చేశారు కదా లేజర్ షో. సో దాని తర్వాత నెక్స్ట్ స్పేస్లోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. లోపలంతా కూడా మీకు చూపిస్తాను, ఇలా ఉంటుంది అనమాట స్పేర్ లోపల. సో మనం ఖచ్చితంగా వన్ టైం కంపల్సరీగా లోపలికి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది, డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ వ్యూలో బ్రెజిల్ సిటీని చూస్తే నిజంగా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ సిటీ కంపల్సరీగా. సో దాని తర్వాత మనం ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోతున్నాం. అండ్ ఒక్కొక్క స్పీడ్ చూసుకుంటూ ఇప్పుడు ఎగ్జిట్ లొకేషన్కి అనేది చేరుకునేసాం. సో ఎగ్జిట్లో లాస్ట్ లేజర్ షో. సో ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఎగ్జిట్లో ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్లో ఆటోమీకి సంబంధించిన ప్రతి ఒక్క బొమ్మలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కొంచెం పర్లేదు, అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఏదో గుర్తుగా వచ్చేటప్పుడు తీసుకోవడం బాగుంటుంది కాబట్టి తీసుకునేసేయండి. ఓకే, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.